మనం ఏ ఫంక్షన్‌కి వెళ్ళినా వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా సరే, కాకపోతే బగారా రైస్ అయితే ఖచ్చితంగా వండి తీరాలి కదా! ఇంట్లో కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. మనము పప్పుల పులుసు కానీ, ఏదైనా చేసుకున్నప్పుడు బగారా రైస్‌తో ఏది తిన్నా సరే, టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. నేను ఇంతకుముందు వీడియోలో అయితే పెట్టాను కదా! కీమా కర్రీకి, దానికి కాంబినేషన్‌గా నేను బగారా రైస్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ముందుగా కుక్కర్‌లో 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసుకొని, కొంచెం సాజీర, 4, 5 లవంగాలు, 2, 3 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత బిర్యానీ ఆకు, పువ్వు వీటితో పాటు పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకి ఫ్రై చేసుకోండి. తర్వాత గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్‌ని వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి, ఒక కప్పు బాస్మతి రైస్‌కి కప్పుంపావు వరకి వాటర్ వేసుకొని, అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీరాకుని, పుదీనాకుని వేసుకొని, కొంచెం ధనియాల పొడి వేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్లు రానివ్వండి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానంతట అదే ఆవిరి పోయేంత వరకి అలానే వదిలేయండి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా